ప్రవర్తిస్తున్న తీరును బట్టి, మనం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, మనం చేసుకుంటున్న సమీక్షలను బట్టి, మనలో మార్పు వచ్చిందా లేదా అని చూసేదాన్ని బట్టి, అది నిజాయితీగా మార్పు కనిపించే విధంగా ఉందా లేదా అని గమనించిన దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలకి ఈరోజు మాధ్యమాలన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. వీడియో విజువల్స్ దొరుకుతున్నాయి, సోషల్ మీడియా చూస్తున్నారు. నడుస్తూ పోతున్నా, ఆఫీసులకు పోతున్నా, బస్సులో కూర్చున్నా, కారులో కూర్చున్నా అలా స్క్రోల్ చేశారంటే అనేక ఛానల్స్ అవైలబుల్, అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు సమాచారం. మార్పు అనేది లేనిదే, మార్పు అనేది రానిదే కుదరదు. మరి ఓడిపోయిన తర్వాత మన దగ్గర సమీక్షలు పారదర్శకంగా ఎక్కడున్నాయి? ఎక్కడైతే ఉండాలనో, ముఖ్యంగా మన కోటరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఎవరైతే ద్రోహం చేశారో, 1,00,000 మంది సైన్యంతో 40,000 మంది సైన్యం మన దగ్గర ఉంటే యుద్ధం చేయొచ్చు వాసుదేవన్ గారు, తెగించి కొట్లాడచ్చు, ఒక్కొక్కరు నలుగురిని ఎదుర్కోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న నలుగురు అంతర్గత శత్రువులను కానీ ఏమారితే వాళ్ళు ఇల్లు దివాలా తీయించడంతో పాటు ఖచ్చితంగా ఓడిస్తారు. ఈ మధ్య చావా సినిమా చూసాం, గమనించుంటారు. ఇంట్లో ఉన్న బంధువర్గం భార్య తరపున వాళ్ళే కొట్టిన దెబ్బకి అతను బందీగా దొరికిపోతాడు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ద్రోహులను కానీ వేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమే. ఈ ఒక్క విషయంతో విభేదించి వాళ్ళ గురించి పబ్లిక్ ఫోరమ్స్లో నేను చెప్పబట్టి నా మీద వాళ్ళు వివక్ష చూపించి కక్షపూరితంగా వ్యవహరించడం మొదలుపెట్టాక నేను పార్టీ నుంచి బయటకు రావాల్సిన కంపల్షన్ ఏర్పడింది. ఓకే, సో ఇట్ వాస్ ఎ కంపల్షన్, నాట్ వాలంటరీ డెసిషన్. కంపల్షన్ ఇన్ ద సెన్స్, వాళ్ళు నన్ను చేయబట్టి ఏం రాజీనామా చేయించలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నన్ను కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీయనన్నారు. పార్టీలో రవి అవసరం అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కలిసి పనిచేయమని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఛానల్స్కి ఫోన్ చేసి సదరు రవిచంద్రారెడ్డిని పిలవద్దు, లేకపోతే దూరం పెట్టండి, మేము చెప్పాం కదా. ఈ విధంగా ఇప్పుడు పనికొచ్చే వ్యక్తిని పనికి రాకుండా పక్కన పెట్టాలి. కోటరీ గురించి మాట్లాడుకుందామండి.